హలో బంగారాలు. ఇక నిన్న మా మమ్మీ నైట్ ఫోన్ చేస్తే చెప్పింది రేపు ముక్కటే కదా పెట్టా గుడికో అని చెప్పి. ఇక మా మమ్మీ పొద్దుటే చెప్తే ఇక మేము ఆఫీస్కి పోయి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి నైట్ పోయినాం. ఇంకా ఎట్లైనా పోతున్నాం అని చెప్పి ఇక వాళ్ళ బండి తీసుకురమ్మంటే మా దోస్తు వాళ్ళు ఇక నా బండి పట్టిరు. ఇక మేము ముగ్గురం కలిసి బైక్ మీద పోతున్నాం అంటే రైడర్ మా ఈషూ డార్లింగ్. ఇక మా శివగాడు పొద్దున ఆఫీస్లో పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి ఇక గుడి బాగుంటుందా పోదామా అని చెప్పి. ఇక మేము పోయేసరికి ఆ గుడి కాస్త మూసేసారు. ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి మా వెనక గల్లీలనే శివాలయం ఉంటే ఆడిపోయినాం బంగారాలు. ఇదే ఫస్ట్ టైం ఇప్పటివరకు రాలేము. ఇంకా ఇంటికాడికి వెళ్ళి రూమ్కి వచ్చి 2 months అవుతుంది. ఇక మా అంజనన్ మస్తు మిస్ అవుతున్నా. ఇక ఈ గుళ్ళుండని చెప్పి తెలియదు. ఇక తెలిసిందిగా ప్రతి శనివారం ఇంటికి వస్తా. మా అంజనన్ తట్టుకొని కొంచెం లోపలికి పోతే శివాలయం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బంగారాలు. ఇంకా గుడి పక్కనే కదా, ఇన్ని డేస్ మాకు తెలియదు కదా. ఇక పంతుల నెంబర్ తీసుకొని మాకు ఏదైనా అన్నదానం ఉన్నప్పుడు ఒక్క మిస్ కాల్ ఇట్లా వాలిపోదాం అన్నట్టు అనాలనిపించింది. నంబర్ తీసుకున్నదాకేమో మా వాడికి ఇప్పుడే ఆ రెడ్ పనుల మీద టార్గెట్ చేశారు. ఇంకా దర్శనం అయిపోయి రూమ్ కోదాం అనుకుంటే రేపు నాదే కర్రీ అని గుర్తుకొచ్చి ఆనియన్స్ కోసం వెళ్ళిన. ఇక అక్కడ ఈ పాప చూడండి, ఈ పాప 5th class అంట. ఇక వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సైడ్ వెజిటేబుల్స్ అంతా ఒక సైడ్ చదువుకుంటుంది. ఎంతైనా గ్రేటే కదా.